రేపు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా దీక్షా దివాస్ సందర్భంగా కూడా మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడ మొత్తం ఏర్పాట్లని పరిశీలిస్తున్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే మొత్తం ఆ అన్ని నియోజకవర్గాల్లో జిల్లాలలో కూడా ఇన్ఛార్జీలను కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద శ్రేణులంతా కూడా తరలి రావాలని దీక్షా దివాస్ లో పాల్గొనాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. మొత్తం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో చూస్తున్నాం. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లోని మొత్తం 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి, రేపటి ప్రోగ్రామ్ కు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున మరి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఆ పరిస్థితులలో ఆ ఇబ్బందులలో మరి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తేనే తెలంగాణ సమాజం అంతా బాగుపడుతుంది, రైతులు గాని కార్మికులు గాని సంపన్న వర్గాలు బాగుండాలంటే తెలంగాణ రావాల్సిందే, ఆంధ్ర పాలకుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి సందర్భాన్ని గమనించినటువంటి కేసీఆర్ అంతకుముందు కూడా 69లో కూడా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. ఎంతో మంది ప్రాణత్యాగం చేసి వేల మంది చనిపోయి నేల కొరిగిండ్రు. ఎన్నొచ్చినా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు గాని ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు గాని మరి ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని గమనించినటువంటి కేసీఆర్ మరి ఎట్టి పరిస్థితుల్లో శాంతియుతంగా ఈ తెలంగాణ తెచ్చుకోకపోతే మనుగడ లేదు అని గమనించినటువంటి కేసీఆర్ మరి 2001లో ఒకటిగా బయటికెళ్లి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని మరి ఎన్నో శాంతియుత పోరాటాలు చేస్తుంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని మరి ఆంధ్ర పాలకులు గాని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా నడిపిస్తూ చివరగా ఈ తెలంగాణ రావాలంటే తప్పదు, నా ప్రాణం పోయినా ఓటే గాని తెలంగాణ తేవాల్సిందే, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం తీసుకొచ్చి చివరకు మరి నవంబర్ 29వ తారీఖు 2009లో మరి అమర నిరాహార దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టి మరి దాని ద్వారా రాష్ట్రమంతా ఉప్పొంగి రాష్ట్రమంతా వేడి గ్రామాలు పల్లెలు పట్టణాలు అన్ని కూడా ఏకమై కేసీఆర్ గారికి మద్దతుగా మరి ఆ రోజు నుంచి స్టార్ట్ అయి తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ అడుగులో అడుగేసి మరి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి మరి తెలంగాణ సాధించుకున్నటువంటి దినం దీక్షా దివాస్ నవంబర్ 29, 2009. మరి అందుకే మరి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ సందర్భంలో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తీసుకొచ్చినటువంటి ఈ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి మరి గొప్పగా మరి ఆ దినాన్ని గుర్తు చేసుకుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున 33 జిల్లాలలో భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి అందులో పాల్గొన్నటువంటి మేధావులు గాని తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి అభిమానులు గాని మరి ఉద్యోగ సంఘాలు గాని ఉపాధ్యాయ సంఘాలు గాని మరి అన్ని సంఘాలు కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా తెలంగాణ రావాల్సిందే, కేసీఆర్ గారికి మద్దతు పలకాల్సిందే అని భారీ ఎత్తున సహకరించిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ నల్గొండ నడుబొడ్డు అయినటువంటి ఆ రోజు కూడా తెలంగాణకు అడ్డ అయినటువంటి టవర్ సెంటర్లనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయం చేసి రేపు 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి పెద్దలందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభిమానులందరూ కూడా భారీ ఎత్తున దగ్గర 7-10 వేల మందితోటి ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోతుంది. మరి మాజీ శాసనసభ్యులు గాని తర్వాత ప్రజాప్రతినిధులు గాని మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అయితే మరి భారీ ఎత్తున తరలి వచ్చిండ్రో ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని కూడా రేపు అభిమానులు ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని
మరి అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధమైనటువంటి పాలన కొనసాగిందో ప్రజలందరూ కూడా చూసిండ్రు. కేసీఆర్ గారి రాజ్యం రామరాజ్యంగా నడిచింది. గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలమైనవి, పల్లెలన్నీ కూడా మరి పట్టణాలైనవి. ప్రతి ఒక్క సామాజిక వర్గం సంతోషంగా మరి ముందుకు సాగింది. రైతులు సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉంటే ఒక పీడ కడలాగా మోసపు మాటలు మోసాలతో బతికే కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో ప్రజలు నమ్మి ఒక్కసారి మార్పు చూద్దామని ఓటేస్తే మళ్లీ 2014 ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు నెట్టేయబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం. ఆనాడు ఏ విధంగానైతే ఉద్యమం చేసుకుని తెలంగాణ తెచ్చుకున్నామో మళ్ళా ఈ దీక్షా దివాస్ సందర్భంగా నవంబర్ 29 సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మళ్ళా మనకు 2014 రోజులు పునరావృతం కావద్దంటే మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా పాల్గొనాలి. ఈ కాంగ్రెస్ పార్టీని కుక్కడు వేళ్లతోటి పెకిలించి బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రైతులారా, లేకపోతే ప్రజలారా ఎవరి జీవనము కొనసాగే పరిస్థితి లేదు. రైతులకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతున్నాయో పెట్టుబడి సాయం గాని, ఎకరానికి 15,000 రూపాయలు గాని, రైతుకు రుణమాఫీ గాని 2 లక్షల రూపాయలు గాని, ఆసరా పింఛన్ గాని 4,000 రూపాయలు గాని, మహిళలకు మహాలక్ష్మి 2,500 గాని, కౌలు రైతులకు 15,000 రూపాయలు గాని, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు గాని, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తులం బంగారం గాని, ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేరాల్సిందే. అవి నెరవేర్చేంత వరకు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా నిద్రపోకుండా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు అవ్వడ్డా, ఎక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవ్వబడ్డా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా తిరిగి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ కేసీఆర్ పాలనకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు మొత్తం 33 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ ను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిద్దమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.